రాధిక యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రతిరోజు నేను పెట్టే భక్తి వీడియోస్ చూస్తూ నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్లో ఇంతకుముందు కాశీపట్టణంకి సంబంధించిన వీడియోలు ఇంతకుముందు చాలా చూసి ఉన్నాం కదా. మరి ఈరోజు ఏంటంటే అసలు కాశీలో మనం 9 రోజులు ఎందుకు ఉండాలి, 9 నిద్రలు చేయటం అంటే ఏంటి, ఎలా చేయాలి, అసలు కాశీలో మనం 9 రోజులు ఉండి ఏ ఏ ప్రదేశాలు చూడాలి, అక్కడ చూడవలసిన ముఖ్యమైన దేవాలయాలు ఏంటి, ముఖ్యమైన ఘాట్లు ఏంటి, ఇప్పుడు మనం ఈ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కాశీలో 9 రోజులు ఉండటం అంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి. కాశీ ఒక పురాతనమైన పవిత్రమైన మహానగరం. ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా కాశీ మహాపట్నాన్ని దర్శనం చేసుకోవాలి. ఇది మానవ జీవితానికి ముక్తిని ప్రసాదించే పుణ్యక్షేత్రం. ఇక్కడ సాక్షాత్తు శివుడు ఆ విశ్వేశ్వరుని రూపంలో నివసిస్తూ ఉంటాడని నమ్మకం. కాశీ మహానగరానికి 3 పేర్లు ఉన్నాయండి. అవే కాశీ, వారణాసి మరియు బనారస్. ఈ 3 పేర్లతో కాశీ నగరం పిలువబడుతుంది. మోక్షానికి పుట్టినిల్లు కాశీ. మోక్షం అంటే మరుజన్మ లేకుండా ఉండటం. పాపాలను తొలగించే పుణ్యక్షేత్రం కాశీ మహానగరం. కాశీ మహాపట్టణంలో అడుగు పెట్టగానే మనం చేసిన పాపాలన్నీ కూడా పక్షి రూపంలో ఎగిరిపోయి చెట్లకు వేలాడుతూ ఉంటాయట, మళ్ళీ ఆ మనిషి కాశీ నుంచి బయటకు రాగానే ప్రవేశించడానికి. కానీ కాశీ వెళ్ళిన వారికి మరుజన్మ లేకుండా మోక్షం కలుగుతుంది కాబట్టి తల్లి గర్భంలో 9 నెలలు ఉండవలసిన అవసరం మళ్ళీ రాదు. అంటే మళ్ళీ మరుజన్మ లేకుండా మోక్షం కలుగుతుంది కాబట్టి ఆ పాపాలన్నీ మళ్ళీ మనలో ప్రవేశించే అవకాశం ఉండదు. ఇవన్నీ సక్రమంగా జరగాలి అంటే మనం కాశీలో 9 రోజులు త్రికరణ శుద్ధిగా జప తప దాన గుణములతో త్రికరణ శుద్ధిగా ఆ ఈశ్వరుని మీద మనసు లగ్నం చేసి ఉండాలి. కాశీలో 9 రోజులు నివసించడం అనేది చాలా అదృష్టవంతమైన యోగం. మనం కాశీలో చేసే చిన్న దానం కూడా ఎన్నో రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. అందుకే కాశీకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా బీదలకు, సాధువులకు, పేదవారికి ఏదో ఒక రూపంలో దానం చేయాలి. ప్రతిరోజు కూడా ఆ కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవాలి. గంగా నది చాలా పవిత్రమైనది. గంగా నదిలో స్నానం చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది. కాబట్టి అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా గంగా స్నానం చేయడం చాలా రెట్ల ఫలితాన్ని కలిగిస్తుంది. కాశీ పట్టణానికి వెళ్ళడం, కాశీలో ఉండడం, ఆ కాశీ విశ్వనాథుణ్ణి, విశాలాక్షిని దర్శించుకోవడం అంటే ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఇవన్నీ జరగవు. మనం కోరకుండానే మన జీవితంలో సమస్త సుఖాలని ప్రసాదించే పుణ్యక్షేత్రం కాశీ మహాపట్టణం. కాశీలో చనిపోవడం వలన తప్పకుండా మోక్షం కలుగుతుందని నమ్మకం. అందుకే చివరి రోజుల్లో కాశీలో ఉండడానికి చాలామంది కాశీపట్నానికి వెళుతూ ఉంటారండి. కాశీలో చనిపోయిన వారిని మాత్రమే కాకుండా చుట్టుపక్కల చనిపోయిన వారిని కూడా ఎన్నో శవాలను ప్రతిరోజు కాశీలో మణికర్ణికా ఘాట్లో, హరిశ్చంద్ర ఘాట్ వద్ద దహన సంస్కారాలు నిర్వహిస్తూ ఉంటారు. కాశీలో నిరంతరం ప్రతిరోజు కొన్ని వేల శవాలను కాలుస్తూనే ఉంటారు. కాశీ వెళ్ళాలి అంటే కాలభైరవుని అనుగ్రహం తప్పకుండా ఉండాలి. కాశీ వెళ్ళిన వారు తప్పకుండా చేయవలసినవి ఏంటో ఇప్పుడు చూద్దాం. కాశీ వెళ్ళిన వారు ఏదో 9 రోజులు టూర్ వెళ్ళాము అన్నట్లు కాకుండా మనం వెళ్ళిన 9 రోజుల తీర్థయాత్ర సంపూర్ణం అవ్వాలి అంటే కాశీలో ఉండే 9 రోజులు తప్పకుండా గంగా స్నానం చేయాలి. దశాశ్వమేధ ఘాట్లో జరిగే గంగా హారతి కార్యక్రమాన్ని తప్పకుండా చూడాలి. మణికర్ణికా ఘాట్లో మధ్యాహ్నం 12 గంటలకు స్నానం చేయాలి. ఆ టైంలో అక్కడ దేవతలందరూ మణికర్ణికా ఘాట్కు వస్తారని నమ్మకం. ప్రతిరోజు గంగా స్నానం, జపం, దీపారాధన చెయ్యాలి. మనసు ఆ ఈశ్వరుని మీదే లగ్నం చేసి ఉంచాలి. అక్కడ ఉన్న 9 రోజులు కూడా దగ్గరలో ఉన్న దేవాలయాలన్నింటినీ కూడా దర్శించుకుంటూ ఉండాలి. కాశీలో చేసే దానాలకు ఎన్నో రెట్ల ఫలితం ఉంటుంది కాబట్టి అవకాశం ఉన్నంత వరకు దాన ధర్మాలు చెయ్యాలి. కాశీ వెళ్ళినప్పుడు పెద్దలకు, పితృదేవతలకు పిండ ప్రదానాలు జరిపించటం చాలా మంచిది. కాశీలో పిండ ప్రదానం చేయటం వల్ల వారి ఆత్మకు శాంతి కలుగుతుంది. కాబట్టి అక్కడకు వెళ్ళిన వారందరూ కూడా వారి
పెద్దలకు పితృదేవతలకు తప్పకుండా పిండ ప్రదాన కార్యక్రమం జరిపించటం చాలా ఉత్తమం. సాధ్యమైనంత వరకు దైవనామ స్మరణ చేస్తూ ఉండాలి. కాశీ వెళ్ళిన వారు తప్పకుండా కొన్ని దేవాలయాలు చూడాలి. ఆ కాశీ విశ్వేశ్వరుని స్పర్శ దర్శనం చేసుకోవాలి. విశాలాక్షి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవాలి. కాశీలో అన్నపూర్ణాదేవి ఆలయం, డుండి గణపతి దేవాలయం, దండిపాణి ఇలా కొన్ని దేవాలయాలను దర్శనం చేసుకోవాలి. గవలమ్మ తల్లి దేవాలయం దర్శనం కూడా చేసుకోవచ్చు. కాశీ వెళ్ళిన వారు కాలభైరవుణ్ణి తప్పకుండా దర్శనం చేసుకోవాలి. అక్కడ వారాహి అమ్మవారి మాత దేవాలయం కూడా ఉంది. అక్కడ అమ్మవారు కాశీ మహాపట్టణాన్ని కాపలాగా వారాహి అమ్మవారు ఉంటారట. ఆ అమ్మవారిని తప్పకుండా దర్శనం చేసుకోవాలి. అవకాశం ఉన్నంత వరకు ఎదుటివారికి సహాయం చేయాలి. కాశీలో మృత్యుంజయ దేవాలయాన్ని దర్శించుకొని అక్కడ ఉన్న బావిలో నీటిని తాగితే సమస్త రోగాలు పోతాయని, అపమృత్యు భయం తొలగిపోతుందని నమ్మకం. గంగానది ఘాట్స్ గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాశీలో గంగా నది వద్దకు వెళ్ళి బోటు ఎక్కితే చక్కగా ఘాట్స్ అన్నీ కూడా చూసి రావచ్చు. మణికర్ణికా ఘాట్, హరిశ్చంద్ర ఘాట్, అస్సీ ఘాట్, తులసి ఘాట్, దశాశ్వమేధ ఘాట్, ఆదికేశవ ఘాట్ ఇలా చాలా ఘాట్లు ఉన్నాయి. సాయంత్రం పడవ ఎక్కి ఘాట్స్ చూడటానికి వెళితే పడవ వాళ్ళు అన్నీ కూడా మనకి చక్కగా చూపిస్తారు. సాయంత్రం అయ్యేసరికి దశాశ్వమేధ ఘాట్లో జరిగే గంగాహారతి కార్యక్రమాన్ని కూడా కన్నుల పండగగా చూడవచ్చు. సాయంత్రం 7 గంటల నుంచి గంగాహారతి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. గంగాహారతి కార్యక్రమం చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ కొన్ని వేల మంది భక్తులు ఆ సమయానికి గంగాహారతిని చూడటానికి వస్తూ ఉంటారు. మణికర్ణికా ఘాట్లో నిత్యం శవాలను దహనం చేస్తూ ఉంటారు. మనం చూడాలి అనుకుంటే దగ్గరకు వెళ్ళి కూడా చూడొచ్చు. సత్యహరిశ్చంద్రుడు కాటికాపరిగా పనిచేసిన ఘాట్ను హరిశ్చంద్ర ఘాట్గా పిలువబడుతుంది. కాశీ వెళ్ళిన వారు కాశీలో ఏదో ఒకటి వదిలేసి రావాలి అంటూ ఉంటారు కదా. దాని అర్థం ఏంటంటే చాలామంది మనకిష్టమైన కాయో పండో లేకపోతే మనకు సంబంధించిన ఏదైనా ఒక అలవాటునో వదిలివేయటం అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. కాశీకి వెళ్ళిన వారు గంగలో స్నానం చేసి గంగాహారతి తీసుకొని ఆ కాశీ విశ్వేశ్వరుని మనస్ఫూర్తిగా దర్శించుకొని మనకు ఉన్న కాయాపేక్షని ఫలాపేక్షని ఆ ఈశ్వరుని దగ్గర వదిలేయాలి. కాయం అంటే శరీరం. మనకు ఈ శరీరం మీద ఉన్న అపేక్షను వదిలివేయాలి. అలాగే ఫలాపేక్ష అంటే మనం చేసే కర్మఫలంపై అపేక్షను పూర్తిగా వదులుకొని ఆ ఈశ్వరునిపై మనసు పూర్తిగా లగ్నం చేయాలి అని దాని అర్థం. ఇదండి కాశీ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు. మీరు కూడా కాశీ వెళితే ఏదో 9 రోజులు టూర్ వెళ్ళాము అన్నట్లు కాకుండా ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించి ఆ కాశీ విశ్వేశ్వరుని అనుగ్రహం పూర్తిగా పొందగలరు. నేను చెప్పిన ఈ కొన్ని విషయాలు మీకు కొంచెమైనా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. కాశీలో గంగాహారతి, గంగా ఘాట్స్ మరియు మణికర్ణికా ఘాట్ ఇవన్నీ మన ఛానల్లో ఫుల్ వీడియోస్ కూడా ఉన్నాయి. కావాల్సిన వారు తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రీ టైం రాధిక యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.